జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్రలా అనిపిస్తుందండి. లైఫ్లో మీరు ఎదగకూడదని చూసే శత్రువులు ఎవరైనా ఉన్నారా? అన్నయ్యకి శత్రువులు ఎవరు ఉంటారు? యాండి, మీరు ఫైల్ సబ్మిట్ చేయకపోతే మీరు కాంపిటీషన్కి వెళ్ళడానికి కుదరదు కదండి. అదే కదా నా బాధ. ఈ రోజు కోసం నువ్వెన్నో కలలు కన్నావురా, ఇలా జరిగింది ఏంట్రా? బండి మీద పోకేసిన ఆ యాదవలే ఫైల్ కొట్టేసుంటారు మనవడా. యాండి, వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? నేను వాళ్ళని సరిగ్గా చూడలేదు గుండమ్మ. పొగతో ముఖం మొత్తం కమ్మేసి ఉంది. మరి ఇప్పుడు ఎలా అన్నయ్య? అందుకే అంటారు ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎదురు రాకూడదు అని. అంటే ఏంటి నానమ్మా, గుండమ్మ ఎదురు రావడం వల్లే ఇదంతా జరిగిందంటున్నావా? అమ్మో, దాన్ననేంత దాన్నమ్మ నేను. గుండమ్మనేమని అంటే ఊరుకుంటారా? కాకపోతే జరిగింది కాబట్టి అనుకోవాల్సి వస్తుంది. అక్కడికి చెప్తూనే ఉన్నాను, ఇది ఎదురు రావద్దు, నేను వస్తాను అని. నా మాట అసలు ఎవరైనా వినిపించుకున్నారా? చాలే ఊరుకోవే. తను ఎదురు రావడానికి ఫైల్ పోవడానికి సంబంధం ఏంటే? అవునండి, ఇవన్నీ మనం పెట్టుకున్న సెంటిమెంట్లు తప్ప సైంటిఫిక్గా దీనికి ఆధారాలు లేవండి. బాబు, అసలే మా అబ్బాయి జీవితం నాశనం అయిందని నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు మాట్లాడతావేంటి? ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? ఎవరు మీ మీద ఎంత కక్ష పెంచుకున్నారు? పోతుంది. అమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మా, నా కొడుకు మీద నీకెందుకమ్మా అంత కక్ష? ఈ కాంపిటీషన్లో గెలవడం వాడి లైఫ్ యాంబిషన్ అమ్మా. మీ మధ్య గొడవలు ఏమైనా ఉంటే నేను వాడికి సర్ది చెప్తాను. దయచేసి ఆ ఫైల్ ఇచ్చేయమ్మా.
మీ అబ్బాయి మీద నాకే కోపమూ లేదండి. అసలు నా గొడవంతా మీ కోడలితోనే. మీ కోడలి కారణంగా నా పదవి పోయింది, పరువు పోయింది, నలుగురిలో ఉంటే నా పలుకుబడిపోయింది. అప్పుడు మీరు తనతో గొడవ పడి తనని ఏవైనా చేయండి. పాపం మా బావగారి జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేయాలనుకుంటున్నారు? ఎవరు? లోకేశ్వరియా? అవును, లోకేశ్వరిని మాట్లాడుతున్నాను. చూడు లోకేశ్వరి, ఫస్ట్ నుంచి నా కోపం, పగ ఆ గుండమ్మ మీదే. కానీ గుండమ్మని సపోర్ట్ చేస్తూ ఈ మధ్య ఆది కూడా రెచ్చిపోయి నన్ను అవమానించి మాట్లాడుతున్నాడు. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు 50-50 కాబట్టి నా పగ కూడా 50-50 షేర్ చేస్తున్నాను. చూడు, ఇప్పుడేంటి ఆ ఫైల్ నువ్వేమనంటావు? నా మీద పగ సాధించి నా లైఫ్ని స్పాయిల్ చేస్తానంటావు, అంతేగా? చీ 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 చీ. నాకు పగ ముఖ్యమే కాని దానికోసం నీ కెరియర్ని నాశనం చేయాలనుకునేంత చెడ్డదాన్ని మాత్రం కాదు. అయితే ఫైల్ ఇచ్చేయమ్మా. ఖచ్చితంగా ఇస్తాను, కానీ ఒక్క షరతు. నన్ను అన్ని విధాలుగా దెబ్బతీసిన గుండమ్మ నా విషయంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకొని చెంపలేసుకొని నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.